ఇంకా ఆశ్చర్యం, ఈయన విజన్ అంటారా జోకర్ అంటారా నాకు అర్థం కాదు. నాకైతే చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి ఉందని నాకు అనుమానంగా ఉంది. అది ఎందుకులేండి అలాంటి ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ఒక విషయం చెప్తాను సార్. లేదు సార్, నేను చెప్తాను. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి రైల్వే స్టేషన్ హౌరా రైల్వే స్టేషన్ సార్. ఓకే, అంటే పర్ డే అక్కడ 1,35,000 మంది ప్యాసింజర్స్ ఎక్కి దిగుతూ ఉంటారు హౌరా స్టేషను. దాంట్లో 23 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 86 ఎకరాలు. సో అది హౌరా స్టేషన్ పెద్దది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ పెడతా అంటున్నాడు సార్. మరి ఏం చెప్పమంటారు? మనం మనిషి అనుకోవాలా లేకపోతే విజన్ అనుకోవాలా? అంటే చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రకారం అమరావతి రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కాలంటే ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంకో రైలు ఎక్కి మళ్ళీ ఆ రైలు ఎక్కాలి. రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కడానికి రైలు ఎక్కాలా? కట్ చేస్తే 3 లక్షల మంది. మరి అంతే కదా సార్. మరి 3 లక్షల మంది 2047 కల్లా 3 లక్షల మంది ప్యాసింజర్స్ దిగేటువంటి ఒక రైల్వే స్టేషన్ లో నువ్వు 1,500 ఎకరాల్లో నీకు రైల్వే స్టేషన్ ఉందని అంటే మరి హౌరాలో రోజుకి 12 లక్షల మంది దిగుతారు సార్. మరి వాళ్ళు ఎన్ని ఎకరాలు వేసుకోవాలి? ఇటువంటి పరిస్థితులు తీసుకుంటా ఉంటే మనం ఏం చెప్పాలా?